ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఒక మాటను చదువుకుందాం. కీర్తనలు 24:7 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్ము లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధాశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి అని ఇంకా రాస్తున్నాడు కీర్తనకారుడు. ఎందుకు తలలు పైకెత్తుకోవాలి? పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనండి. ఎందుకు అంటే మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు. మహిమ కలిగిన రాజు ప్రవేశించాలి అంటే, మహిమ కలిగిన రాజు రావాలి అంటే, మహిమ కలిగిన రాజు నీ జీవితంలోనికి లేదా నీ కుటుంబంలోనికి రావాలంటే నీవు ఏమై ఉండాలి అంటే మీ తలను పైకెత్తుకునే వారిగా ఉండాలి. నువ్వు తల పైకెత్తుకొని బ్రతికేవాడిగా ఉండాలి. తల పైకెత్తుకోవడం అంటే ఏంటి అంటే, తల దించుకున్నవారు తలను పైకెత్తుకోవాలి. తల ఎప్పుడు దించుకుంటారు? అవమానం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అగౌరవం కలిగినప్పుడు, ఏదైనా నేరము మోపబడినప్పుడు, ఏదైనా తప్పిదములో చిక్కుకున్నప్పుడు, మరి జీవితంలో కొన్ని అవమానకరమైన సంఘటనలు జరిగినప్పుడు అందరూ తలదించుకొని దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ బ్రతుకుతారు కదా. అలాంటి వారు ఎలా ఉండాలంటే తల పైకెత్తుకునే వారిగా జీవించాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక్కడ తల ఎందుకు పైకెత్తుకోవాలంటే, నువ్వు తల పైకెత్తుకుంటే దేవుడు నీలో ప్రవేశిస్తాడు. అందుకే ఇక్కడ రాయబడిన ఒక మాట ఒకటి ఉంది, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనండి. లేవనెత్తుకొనండి అంటే కృంగిపోయిన వారు, పడిపోయిన వారు, జారిపోయిన వారు, ఇంకా పాపములో పడిపోయిన వారు, లోకములో పడిపోయిన వారు, వ్యభిచారములో పడిపోయిన వారు తిరిగి ఏం చేయాలంటే లేవనెత్తబడాలి. మిమ్మును లేవనెత్తుకొనండి, మీ తలలు పైకెత్తుకొనండి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒక మాట మనం చదువుకున్నాము, దానికి సంబంధించిన ఒక మాట ఆదికాండము 4వ అధ్యాయములో మనం చదువుకుందాము. 6వ వచనం చదివితే, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. ఇక్కడ యెహోవా కయీనుతో చెప్తున్న మాట ఏంటంటే, నీకెందుకు కోపము? నీకు కోపమేలా? కోపం ఎందుకు వస్తుంది నీకు? కయీనుకి ఎందుకు కోపం వచ్చింది అంటే, ఆయన సత్క్రియ చేయనందువలన. ఏంటి సత్క్రియ అంటే, తన తమ్ముడైన హేబేలును కయీను ఇద్దరు కలిసి దేవునికి బలి అర్పించడానికి, కయీనేమో తన మందులో శ్రేష్టమైన వాటికి యెహోవాకు అర్పణగా అర్పించాడు. హేబేలేమో యెహోవాకు తన మందులోని శ్రేష్టమైన వాటిని అర్పించాడు. కయీను తన పొలంలోని కొంత తీసుకొని, తన
నా పొలంలో పండిన పంట కొంత తీసుకొని దేవునికి అర్పణగా అర్పించారు. వీరిద్దరు అర్పణ తీసుకొని వచ్చి అర్పించారు, కానీ దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు తన అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి, హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి, అతని అర్పణను అంగీకరించాడు కాబట్టి, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు అని కయీనుకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం ఉండడమే మనిషికి మంచిది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు కయీనుతో, కయీను నీకెందుకు కోపము? నువ్వు సత్క్రియ చేస్తే, నువ్వు మంచి క్రియ చేస్తే నీ తల పైకెత్తుకున్నావా? నీలో సత్క్రియ లేకుండా నువ్వు దేవునికి అర్పణ అర్పిస్తే ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. అందుకే ఆయన తల దించుకొని అవమానంతో, సిగ్గుతో, బాధపడుతూ ఉన్నాడు కయీను. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ తల పైకెత్తుకో అంటే నువ్వు సత్క్రియలు చెయ్యి. మహిమగిన రాజు ప్రవేశించినట్లుగా నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకో. మన స్థితిని, నీ ఆలోచన మార్చుకో. నీ కోపాన్ని పోగొట్టుకో, నీ ద్వేషాన్ని పోగొట్టుకో, నీలోని అసూయను పోగొట్టుకో, నీలోని కక్షను పోగొట్టుకో, నీలోని క్రోధాన్ని పోగొట్టుకో. ఇవన్నీ నీ హృదయంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే ఆయన నీలో ప్రవేశించాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మిమ్మల్ని లేవనెత్తుకొనండి. పడిపోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని, ఎక్కడ పడిపోయినావో తిరిగి మరలా నువ్వు నిలబడేటట్టుగా నీవుగా పురుగొల్పుకొని నువ్వు నిలబడితే దేవుడు నీలో ప్రవేశిస్తాడు. ఎవరు ఈ మహిమ కలిగిన రాజు అంటే బలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధాశూరుడైన యెహోవా, పరాక్రమం కలిగిన దేవుడైన ఈయన నీలో ప్రవేశించాలంటే నువ్వు తల ఎత్తుకొని బ్రతికే వారిగా ఉండాలి. తల ఎత్తుకొని, తల దించుకొని బ్రతకడానికి గల కారణం ఇంకొకటి ఏంటంటే, కీర్తన 3వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం చదువుదాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన ఇతనికి రక్షణ ఏమీ కలగదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇక్కడ కీర్తనకాడైన దావీదు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా నన్ను బాధించేవారు, నన్ను శ్రమ పెట్టేవారు, నన్ను బాధ పెట్టేవారు, నన్ను తరిమేవారు విస్తరించి ఉన్నారు కదా. నా మీదికి లేచివారు అనేకులు. ఇక్కడ దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయినప్పుడు రాస్తున్న మాట, తన సొంత పుట్టిన కుమారుడే తనను తరుముతున్నప్పుడు, తన కడుపున పుట్టిన కుమారుడు తన తండ్రిని చంపాలని అనుకుంటున్నప్పుడు దావీదు ఎంతోగానో ఆ సంఘటన బట్టి ఎంతోగానో అవమానానికి గురి అయ్యాడు. ఇంతకన్నా అవమానం ఏముంటది కదా. షిమి అనేవాడు దావీదును చూసి ద్వేషించాడు. ఏమని ద్వేషించాడు అంటే, దావీదుని అవమానపరుస్తూ నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా అని సంబోధిస్తూ ఇలా మాట్లాడుతూ దావీదు రాజైన మహారాజు దావీదుని షిమి అనేవాడు ఇలా బాధించడం వలన దావీదు వీటినన్నిటిని బట్టి కుంగిపోయిన స్థితిలో ఉన్నాడు, చాలా అవమానకరమైన స్థితిలో ఉన్నాడు కదా. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే, నీవే నా తల పైకెత్తు వాడవై ఉన్నావు, నా అవమానాన్ని, నా నిందను తొలగించేవాడవై ఉన్నావు. అంటే ఇలాంటి ఈ పరిస్థితుల్లో మనుషులకు అంటే అవమానముగాను కదా. ఒక సైడు కొన్ని రోజులేమో సౌలు తరిమాడు. ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఆ రాజు స్థానాన్ని తాను ఆక్రమించుకోవాలని తన కుమారుడిని అబ్షాలోము దావీదును
చంపాలని వెతుకుతున్నారు. ఇది చాలా అవమానకరం కదా. మన జీవితంలో, నీ జీవితంలో కూడా ఇలాగో నిన్ను తరిమేవారు, నిన్ను బాధించేవారు విస్తరించి ఉండడం వలన నువ్వు అవమానంతో, సిగ్గుతో బాధపడుతున్నావేమో. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, నీ తల పైకెత్తుకొనండి, నీ తల పైకెత్తుకొనండి. మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు, మహిమ కలిగిన రాజు నీ జీవితంలోకి వచ్చినట్లు ఇక అవమానాన్ని, బాధను, దుఃఖాన్ని విడిచిపెట్టి ఇంకెన్ని దినాలు దుఃఖపడుతూ కూర్చుంటావు? ఇంకెన్ని దినాలు అవమానపడుతూ కూర్చుంటావు? అవమానించేవారు అవమానిస్తూనే ఉంటారు, బాధ పెట్టేవారు బాధ పెడుతూనే ఉంటారు, నిందించేవారు నిందిస్తూనే ఉంటారు. కాబట్టి నీవు వాటిని అన్నిటి నుంచి కృంగిపోకుండా నీవు లేవనెత్తుకోవాలి. చివరికి ఒక మాట మనం చదువుకుందాము. ఆదికాండము 40వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆదికాండము 12-13 చదువు. 40వ అధ్యాయం. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. ఇక్కడ ఫరో దగ్గర పనిచేసేవారు మన మొదటి వచనంలో చదివితే, పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షాకరును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎలా తప్పు చేసిరి. పానదాయకుడును భక్షాకరును వీరిద్దరూ ఫరో ఎదుట, ఫరోకి ఆయన ప్రభుత్వంలో ఉంటున్న ఈ అధికారులు, ఒక హోదా కలిగిన ఈ అధికారులు ఫరో ఎదుట ఒక తప్పు, ఫరో ఎడల ఒక తప్పిదము చేశారు, పొరపాటు చేశారు. మరి చేసిన పొరపాటును బట్టి ఫరో వీటిని చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసిన తర్వాత వారిద్దరికి ఒక కళ వస్తుంది. ఆ కళాభావమే ఇక్కడ. పానదాయకుని కళను గురించి యోసేపు చెబుతూ ఉన్న మాట అంటే, 3 తీగలు అనగా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని నీకు మరలా ఇప్పించును. అంటే వారు చేసిన ఆ తప్పును వలన వారి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవడం మాత్రమే కాదు, కానీ వారు చెరసాల వేయబడ్డారు. అది వారికి ఎంతో అవమానకరంగా, వారెంతో బాధాకరంగా, సిగ్గుపడుతూ ఆ చెరసాల ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోగొట్టుకొని, వారి హోదాను పోగొట్టుకొని, ఒక నేరస్తులతో కలిసి చెరసాలలో వారు జీవిస్తున్నారు. ఎంత అవమానం కదా. నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో, నువ్వు చేస్తున్న పనులలో నువ్వు చేయని నేరాన్ని నీ మీద మోపినప్పుడు, నువ్వు చేయని తప్పులు నీ మీద మోపినప్పుడు, నీ ఉద్యోగం తీసివేయబడినప్పుడు కదా, అది చాలా అవమానకరంగా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ తల పైకెత్తుకొను. ఆయన నీలో ప్రవేశిస్తాడు. ఆయన నీలో ప్రవేశిస్తే ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ అవమానకరంగా బ్రతికావో, ఏ విషయంలో అవమానకరంగా జీవించావో, అదే విషయంలో ప్రభు నిన్ను తన మహిమతో నింపి తల ఎత్తుకొని జీవించేటట్లుగా ప్రభువు చేస్తాడు కదా. ఆయన మనలో ప్రవేశించినట్లు, ఆయన మనతో ఉన్నట్లు, ఆయన మనతో జీవించినట్లు మనం తల ఎత్తుకొని బ్రతకాలి. అనగా సత్క్రియలు చేసేవారిగా, మంచి కార్యాలు చేసేవారిగా, అనగా దేవునికి ఇష్టమైన పనులు జరిగించేవారిగా, నీతి కార్యం జరిగించేవారిగా, తల ఎత్తుకొని బ్రతికేవారిగా మనం జీవించుదుముగాక. ఆమేన్. ఈ